కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా నీ విజ్ఞాపన వినుటకై ఆయన చెవియొగ్గెను ప్రతి సమయాన దేనికి ఆ తపన యోచించు నాయన నీ తండ్రి కోరిన ఎడతెగని ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా సుఖపడడం కోసమే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు. వారికి ఆస్తి వచ్చింది నాకు కావాలి ప్రభువా అని అడగమని కాదు. ఇప్పుడు సోకాల్డ్ బోధలన్నీ ఎలాగున్నాయి? లోకంలో బోధకులందరూ ఏ విధంగా బోధ చేస్తున్నారు? అమ్మా మీరు వచ్చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. యేసుని నమ్ముకోండి, ఆస్తి వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకోండి, దీవెనలు వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకోండి, ఇళ్ళు వస్తాయి, పొలాలు వస్తాయి, సమస్యలు తీరుతాయి. వీటి కోసమేనా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చేది? నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఏమైనా ప్రార్థన చేస్తావు? నాకు ఇచ్చేయండి ప్రభా, ఇచ్చేయండి ప్రభా, ఇచ్చేయండి ప్రభా, ఇచ్చేయండి ప్రభా అని ప్రార్థన చేస్తావు. ఇంకేమి ఇవ్వాలి ఆయన మనకి? అన్నీ ఇచ్చేసాడా లేదా? గాలి, నీరు, ఈ భూమి, భూసారము, వెలుతురు, జంతువులు, పక్షులు, చెట్ల నుంచి వచ్చే ప్రతి ఫలములు, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకేం అనుగ్రహించాలి మనకి? ఆయన దగ్గర ఏమీ ఉంచుకోలేదు. ఆఖరికి తన్ను తాను బలి అయ్యి శిలువ మీద ప్రాణాలను అర్పించాడు. ఎంత మంచి దేవుడు మనకు ఉండగా, ఇంత మంచి తండ్రి మనకు ఉండగా, మనం ఇంకా వచ్చి లిస్టు చదువుతాం మోకాళ్ళేసి. ఏం లిస్టు? మోకాళ్ళు అయ్యగానే ఆశీర్వాదం లిస్ట్ చదువుతాం. దీవించి ప్రభువా, దీవించి 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 అని. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు మోకాళ్ళు అయ్యగానే ఆయన చెవులు మూసుకుంటాడు. ఎందుకు? విని విని ఆయనకి విసుకెక్కిపోయారు. పోయిన సంవత్సరం అదే లిస్టు, అంతకుముందు సంవత్సరం అదే లిస్టు, గత 20 సంవత్సరాల నుంచి అదే లిస్టు. నువ్వు పుట్టిన మొదలు అదే లిస్టు చదువుతూనే ఉన్నావు నీ ప్రార్థనలో. ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని. ఎంతకాలం ఆయన వింటాడు? ఇంకేముందిరా నా దగ్గర ఇవ్వడానికి అంటున్నాడు ఆయన. సమస్తము దేవుడు మనకి ఇచ్చేసాడు. అవునా కాదా? చెప్పండి. మరి ఇప్పుడు నువ్వు ఏం ప్రార్థన చేయాలి? నాకు వాళ్ళకి ఇచ్చినట్టు నాకు కావాలి, వాళ్ళకి ఇచ్చినట్టు నాకు కావాలి కాదు. నేను నీకేం చేయాలి ప్రభు అని అడగాల. నాకు జీవితాన్ని ఇచ్చావు, శరీరాన్ని ఇచ్చావు, నేను నీకు ఏం చేయాలి? ఒక మనిషిని రక్షించడానికి, ఒక ఆత్మని రక్షించడానికి నీ శరీరం వాడాలి, పరిగెత్తాలి, నీ నోరు వాడాలి, నీ కష్టం చూపించాలి. నీ పనిలో ఉంటుంది భక్తి, మాటలలో కాదు. భూమి మీద తల్లిదండ్రులు చెడ్డవారైన గాని తాము కన్న తమ పిల్లలకు మంచి ఈవులియాలని భూమి మీద తల్లిదండ్రులు చెడ్డవారైన గాని తాము కన్న తమ పిల్లలకు మంచి ఈవులియాలని చేపనడిగితే పామునివ్వరు, రొట్టెనడిగితే రాతినివ్వరు, అడగకుండానే అన్ని ఇస్తారు, అవసరాలన్నీ తీరుస్తారు. ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా? ఈ లోకపు తండ్రితో ఆయన కూడా సమానుడేనా? ఆ పరమ తండ్రి నీకిస్తానన్నవి ఇవేనా? ఈ లోకపు తండ్రితో ఆయన కూడా సమానుడేనా? అడగమన్నాడు కదా అని అన్నీ అడగటమేనా? ఆత్మ సంబంధమైన వడగాలనర్థం కాదా నాయనా? ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా? ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన
అవసరాలకేనా? ఎవరైనా సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నారా? శ్రమ పడాలమ్మా, దేవుని కోసం శ్రమ పడాలి. దేనికోసం శ్రమ పడాలి? దేనికోసం శ్రమ పడాలమ్మా? ఆయన ఇచ్చే ఆస్తుల కోసమా? ఆయన ఇచ్చే పరలోకం కోసం. దేనికోసం? ఆయన ఇచ్చే పరలోకం కోసం. దేవుడు ఎలాగైతే మాదిరి చూపించాడో యేసు ప్రభు వారు, మనము అలాగా యేసుక్రీస్తు వారి వలె శ్రమ పడాలి ఆయన పని కోసం. శ్రమ పడనప్పుడు ఎందుకు ఇవ్వాలి నీకు అన్నిని? చెప్పండి. ప్రార్థన చేయటానికి నీకు అర్హత ఉందా? చెప్పండి. నువ్వు అడుగుతున్నావే ప్రతిదీ కావాలి కావాలి అని, నీకు అర్హత ఉందా అడగడానికి? పని చేయని వాడివి, పని చేయని దానివి, ఏ ఆత్మను రక్షించలేకపోతున్నావు, ఒక్కరిని కూడా నువ్వు దేవుని దగ్గరికి తీసుకురాలేకపోతున్నావు, నీ గొప్ప సువార్తను నువ్వు ప్రకటించలేకపోతున్నావు. నువ్వైతే తెలుసుకున్నావు, నువ్వైతే సుఖపడ్డావు, నువ్వైతే అన్నీ అనుభవిస్తున్నావు, ఒక్కరికి కూడా ఈ సువార్తను ప్రకటించిన నీకు అవసరమా? మీరు అడగచ్చు, ఏమండి దేవుడు ఆశీర్వాదం ఇవ్వడా అంటే ఏ ఆశీర్వాదం గురించి అడగద్దా అని అంటున్నారేమో. ఆశీర్వాదం ఇచ్చాడు మనకి. ఏంటో ఆశీర్వాదం చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంట? మన దుష్టత్వం నుంచి మళ్లించుటయే ఆశీర్వాదం. నువ్వు బాప్తిసము పొంది దేవునిలోకి రావటమే ఆశీర్వాదం. ఎందుకు? ఒకప్పుడు నువ్వు దుష్టుడిగా ఉన్నావు, దుష్టత్వము నుంచి మళ్లించాడు నిన్ను, నరకము నుంచి నిత్య జీవమునకు తిప్పాడు నిన్ను. అదే ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదంగా నీకు అనిపించదు. ఈ మాటలు చెప్తుంటే నీ మొహంలో సంతోషం ఉండదు. ఎందుకు? కనిపించట్లేదు కదా. అవునా కదా? అందుకే అన్నాను, కనిపించేవి నమ్మితే భ్రష్టులము, కనిపించని ఈ విశ్వాసాన్ని నమ్మితే అది విశ్వాసము. కనిపించని ఆశీర్వాదం ఏంటది? నిన్ను దుష్టత్వం నుంచి మళ్లించడమే ఆశీర్వాదం. నీకు అది ఇష్టంగా ఉండదు. ఇది చెబితే నీ మొహంలో నవ్వు కనిపించదు. ఈ వాక్యం ఏ రోజైనా చదువుకున్నావా? నా జీవితము దుష్టత్వంలో ఉండేది, దుష్టత్వం నుంచి నిత్య జీవంకి దేవుడు నన్ను తిప్పటమే నాకు ఆశీర్వాదం. ఈ లోక భోగ భాగ్యాల కోసం కాదు నువ్వు రావాల్సింది ఇక్కడికి. దేవుడు మనకి శరీరం ఎందుకు ఇచ్చాడమ్మా తెలుసా మీకు? సజీవ యాగముగా బలి అవ్వటానికి. పాత నిబంధనలో దశమ భాగం, కొత్త నిబంధనకు వచ్చేసరికి సజీవ యాగముగా. సజీవ యాగం అంటే నువ్వు బ్రతికుండగానే బలి అవ్వాలి దేవుని పనిలో. అందుకే నీకు శరీరం ఇచ్చాడు. నీకు శరీరం ఇచ్చింది దేనికోసం? నీ పనులు చేసుకోవడం కోసమా? నీ జీవితం నువ్వు బ్రతకడానికా? శరీరాన్ని అరగదీయాలి. శరీరాన్ని ఎవరి కోసం? నీ ఇల్లు కట్టుకోవడానికి. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు కట్టిన ఇల్లులన్నీ వ్యర్థం. నువ్వు దేవుడి పని చేయకుండా నీ శరీరాన్ని అంతటిని అరగదీసింది ఆ ఇల్లులు కట్టడానికి అరగదీసావు. కానీ దేవుడు అంటున్నాడు, నా సంఘాన్ని కట్టడానికి నీ శరీరాన్ని అరగదీయాలి. కానీ దేనికోసం అరగదీస్తున్నావు ఆలోచించాలి. మన కోసమా? మన కుటుంబం కోసం, మన పని పాటల కోసమా? లేకపోతే దేవుని పనిలో నువ్వు వాడుతున్నావా? అది సజీవ యాగం అంటే నీ శరీరాన్ని క్రీస్తుని పోలి. క్రీస్తు యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు భూమి మీదకి? మనిషి పుట్టిన తర్వాత ఏ విధంగా తండ్రి పని చేయాలో చూపించడానికి వచ్చారు. తండ్రి పని ఎలా చేయాలో చూపించడానికి వచ్చారు. తండ్రి పని, తండ్రి పరలోకమందున్న తండ్రి, ఈ భూమి మీద ఉన్న తండ్రులు కాదు, పరలోకమందున్న తండ్రి పని చేయటానికి శరీరాన్ని సైతం లెక్క చేయలేదని. ఆయనను చూసి మాదిరిగా మనం నేర్చుకోవాలి. అంటే కనీసం మనము మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళాం దేవుని సువార్త చెప్పడానికి. కొంత సమయం గడిపి, కొంత నీ నోరు అలుస్తుందా? కనీసం నీ కాళ్ళు నడక మీద కనీసం నీ కాళ్ళు అలుస్తున్నాయా? ఎవరైనా సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతున్నారా? తెలుసుకోండి గొప్ప సత్యాన్ని. పని చేయని వారికి నీకెందుకు ఇవ్వాలి ఆశీర్వాదం? నీకెందుకు ఇవ్వాలి ఈ సంపద? నీకెందుకు ఇవ్వాలి ఇవన్నీ? నీకు అర్హత ఉందా అడగడానికి? మరి పని చేయాలి కదా. రేపే విధంగా బ్రతకాలని
లోకమనుకున్న గాని పైనున్న వాటినే వెదకాలని క్రైస్తవుడనుకోవాలని. రేపే విధంగా బ్రతకాలని లోకమనుకున్న గాని పైనున్న వాటినే వెదకాలని క్రైస్తవుడనుకోవాలని. దేవుడిచ్చిన పనిని చేయాలి, పనుల కోసమే ప్రార్థించాలి, పని ఫలితాన్నే సమర్పించాలి, పరలోకానికి తిరిగి చేరాలి. యేసులాగే ప్రతిరోజు పని చేయాలి, ఆ యేసులాగే పని చేస్తూ ప్రార్థించాలి. యేసులాగే ప్రతిరోజు పని చేయాలి, ఆ యేసులాగే పని చేస్తూ ప్రార్థించాలి. జ్ఞానము కంటే గొప్పదైన దేవుని సమాధానాన్నే నీ హృదయానికి రక్షణ కోటగా ఉంచుతుంది ఆ ప్రార్థన. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా, ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా. నీ విజ్ఞాపన వినుటకై ఆయన చెవియొగ్గెను ప్రతి సమయాన. దేవుని ఆ తపన యోచించు నాయన, నీ తండ్రి కోరిన ఎడతెగని ప్రార్థన అవసరాలకేనా. ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా, ప్రార్థన కొరకై ప్రక్షాళన, ప్రార్థన అవసరాలకేనా.